నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో ఘనంగా నాగపంచమి వేడుకలు, స్నానాదులు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. మాజీ ముఖ్యమంత్రి జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. చిత్తూరు నగరంలోని అన్ని డివిజన్లలో మురుగునీటి కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విలువలు లేవంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైఎస్ జగన్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, 30 ఏళ్ల సీఎం తానే అనుకుని కలలు కనడంతో పాటు గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలతో పాటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా పక్కన పెట్టారని, దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ జగన్ టీడీపీ పార్టీపై బురద జల్లుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ మొదటి డిమాండ్ చేశారని, తరువాత ప్రతిపక్ష హోదా కోసం పాకులాడి హైకోర్టు దాకా వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇది ఏవీ జరగకపోవడంతో ప్రస్తుతం తనకు భద్రత లేదంటూ భద్రత కల్పించాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో వైసీపీ పార్టీని పూర్తిగా ప్రజలే భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషక్ తదితరులు పాల్గొన్నారు. అరాచకాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, దోపిడీని గుర్తించిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు పరిమితం చేసి ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి విశ్వసనీయతతో, ఆ నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ బాగుపడుతుందని చెప్పి ఒక నమ్మకంతో, ప్రజాదరణతో ఈరోజు ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక 30 సంవత్సరాలు నేనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి కళ్ళగంటూ ఉన్నాడు. 5 సంవత్సరాలకే ప్రజలు చేదరించుకొని గద్దె దింపి ఇంటికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఓర్వ లేకుండా అసూయతో ఈరోజు రోజుకు ఒక విమర్శలు, ప్రతిరోజు అబద్ధ ప్రచారాలు, కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ తన అక్కసును వెలగొక్కుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనుంటే ఈయన చూడలేకపోతున్నాడు. అందుకనే రాష్ట్రపతి పాలన విధించమంటాడు. ఒకరోజు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళమంటాడు. ఇంకొక రోజు తనకు జూలై 3వ తారీఖు ముందు నుంచి భద్రత కల్పించుకుంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ముందు రోజు నుంచి ఆ స్థాయిలో భద్రత కల్పించుకుంటాడు. దానికోసం హైకోర్టుకు వెళ్తాడు. రేపొద్దున మళ్లీ ఆంధ్ర రాష్ట్ర నన్నే ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి కూడా కోర్టుకు వెళ్తాడేమో. ఈరోజు ఆయన వైఖరి చూస్తుంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలో చూసి తట్టుకోలేకుండా ఇటువంటి పనికి మాలినటువంటి విమర్శలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు స్థానిక సంస్థలు మీరు చేసినటువంటి నిర్వీర్యాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు గుర్తించారు. అందుకే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికలంతా కూడా కూటమి అభ్యర్థులు గెలిపించారు.
ఈరోజు మీ పైన విశ్వసనీయత లేదు. వైకాపా పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కూడా మీ మీద నమ్మకం లేదు. ప్రజలు మిమ్మల్ని వద్దని తిరిగి పంపించేశారు. ఈరోజు వైకాపా నాయకులు కూడా మీరు వద్దనుకుంటున్నారు, మీ నాయకత్వం వద్దనుకుంటున్నారు. ఈ విషయాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజుకు ఒక అబద్ధ ప్రచారం చేస్తూ, విష ప్రచారం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అస్థిరతపరిచాలన్నటువంటి దుష్ట తలంపుతో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ దీని ప్రజలు హర్షించిన విషయంలో మీరు గుర్తించుకోవాల్సిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు. చిత్తూరు నగరంలో నాగపంచమి వేడుకగా జరిగాయి. భక్తులు ఉదయాన్నే స్నానాదులు ఆచరించి అమ్మవారి దేవాలయాలకు వెళ్లి తమ మొక్కులను చెల్లించుకున్నారు. హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు. విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరంలోని నాగాలమ్మ దేవాలయంతో పాటు దుర్గమ్మ దేవాలయాలు, శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయాన్నే భక్తులు స్నానాదులు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే దుర్గమ్మ దేవస్థానంలో నిమ్మ పండ్లతో దీపాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. పెద్దమ్మా కూర్చోమా, లేదంటే ఇట్లా ఒక నిమిషం పెట్టాలి, లేదంటే కూర్చో గమ్మున ఏదో పంచి. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ అముదా, గ్వామా పీడి రాజశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తితో కలిసి స్థానిక డిఆర్డీఏ సమావేశపు హాల్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో జిల్లా రెవెన్యూ అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించుకోవాలని 1994లో ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని తెలిపారు.
గిరిజనుల పిల్లలు చదువుకోవడం వల్ల వారి జీవన విధానంతో మార్పు, వారి స్థితిగతులు బాగుండాలంటే ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందరినీ బడికి పంపించి చదివించాలన్నారు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందుతాయని, వారే మిమ్మల్ని పోషించగలరని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు విద్య, వైద్యం అందిస్తోందని దాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ అముదా మాట్లాడుతూ గిరిజన ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను గిరిజనులకు అందజేస్తోందని, గిరిజనులలో చైతన్యం వచ్చి గిరిజన పిల్లలందరినీ చదివించుకోవాలన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అడవి బిడ్డలు వీరు అడవులలో నివసిస్తూ మరి సమాజానికి దూరంగా ఉంటూ మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆదివాసీల యొక్క హక్కుల పరిరక్షణ మరి వారికి మెరుగైనటువంటి జీవన విధానాన్ని కల్పించడం, మరి పర్యావరణాభివృద్ధిని కల్పించడం, వారికి విద్య, వైద్య మరియు అన్ని రంగాలలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం చేత మరి ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడ మన జిల్లాలో కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా మరి ఆదివాసీ మరి గిరిజన బిడ్డలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అదే కాకుండా ప్రభుత్వం అందించే పథకాలు మీరు అందుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా వేదికపై ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. చిత్తూరు నగరంలోని అన్ని వార్డుల పరిధిలోని మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగాలని, కాలువల్లోని పూడిక మొత్తాన్ని తొలగించాలని నగర కమిషనర్ అరుణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ 43వ వార్డు పరిధిలోని రంగాచారి వీధిలో జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కాలువల్లో ఎంత మేర పూడిక తీశారు, కాలువల్లో ఇంకా పూడిక ఉందా అని కర్రతో స్వయంగా పరిశీలించారు. పలు చోట్ల ఇంకా పూడిక మట్టి అడుగున ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. అన్ని వార్డు పరిధిలో పెద్ద, మధ్యస్థ, చిన్న కాలువల్లో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని, పనులు మరింత వేగంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. పూడికతీత పనులను ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు రాదని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ నగర పాలక సంస్థ డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో లెగసీ వేస్ట్ను తొలగించే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల నిర్వహణపై ప్రజారోగ్య విభాగం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన హిందువులు, భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ, గత 10 రోజులుగా పాకిస్తాన్, చైనా ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో మారణకాండ సృష్టిస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో హిందువులు, భారతీయులు, మైనారిటీలు అగ్నికి ఆహుతి ఇవ్వడం, మన ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం భారతదేశానికి 4186 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాద మూకలు చొరబడే అవకాశం ఉందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామభద్ర, తోటపాలెం వెంకటేష్, ఆర్ఎస్ఎస్ రవి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చైనా వీటి ఉగ్రవాద మూకల వల్ల బంగ్లాదేశ్లో తీవ్ర పరిణామాలు ఎదురైంది. ఆ దేశ ప్రధాని అయినటువంటి హసీనా బేగం కూడా దేశం నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇస్లామిక్ తీవ్రవాదులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా బంగ్లాదేశ్లో ప్రాపర్టీని ధ్వంసం చేయడం, పార్లమెంటు మరియు ప్రధాని నివాస భవనాన్ని అంతా కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ ఉన్నటువంటి వస్తువులంతా కూడా ధ్వంసం చేయడం, అదేవిధంగా బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువులను ఊతకోచుకోవడం, దారుణంగా హింసించడం, పట్టపగలే తీసుకెళ్లి అత్యాచారాలు చేయడం, నిప్పు పెట్టి మనుషులను కూడా చంపేయడం, అగ్నికి ఆహుతి ఇవ్వడం, హిందువుల ఇళ్లంతా కూడా ధ్వంసం చేయడం, అగ్నికి ఆహుతి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. చూస్తూ ఉంటే ఈరోజు అన్ని సోషల్ మీడియాల్లో కూడా మనకందరికి కూడా ఈ విషయాలు అవగతమవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే చైనా, పాకిస్తాన్లు భారతదేశాన్ని కబలించుకోవాలి, భారతదేశంలో కూడా అల్లకల్లోలం సృష్టించాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలి అనేటువంటి ధ్యేయంతో చుట్టుపక్కల భారతదేశానికి ప్రమాదం వాటించేటువంటి చర్యలంతా కూడా చేస్తున్నారు. మన దేశం సరిహద్దులో దాదాపు 486 కిలోమీటర్లు బంగ్లాదేశ్ పక్కన సరిహద్దుల్లో ఉంది. ఆ సరిహద్దులంతా కూడా ఎప్పుడెప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు భారతదేశంలోకి ఆథరైజ్డ్గా కాకుండా దొంగతనంగా అక్కడ పెట్టేటువంటి బాధలు తట్టుకోలేకుండా, అక్కడ ఆస్తుల ధ్వంసాన్ని తట్టుకోలేకుండా భారతదేశంలోకి విచ్చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎన్నికల సమయంతో పాటు వివిధ కేసుల్లో పట్టుబడ్డ 36 లక్షల విలువ చేసే మద్యాన్ని ధ్వంసం చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు. తిరుపతి జిల్లాలో భారీగా అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేయాలనుకున్న మద్యం మిగిలిపోవడంతో ఇటీవల తరలిస్తుండగా పట్టుకుని తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ వద్ద రోడ్ రోలర్ ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు. దాదాపు 36 లక్షలు విలువ చేసే 5,000కు పైగా లీటర్ల 27,568 బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. క్వార్టర్ ఆఫ్ ఫుల్ బాటిళ్లతో పాటు క్యాన్లను ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలలోని పోలీస్ స్టేషన్లలో 3,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యంను ఎవరు సరఫరా చేసినా కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కోర్టు ఆదేశానుసారం సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. బాగా వచ్చిందా? తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా
ఈ ఐడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో గోవా మంత్రి బిస్వజిత్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.